హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ తెలుగు మూవీ. ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అంతకంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. ఆ విషయం చెప్పేటప్పుడు మా ఛానల్ కనుక మీకు నచ్చితే విజిట్ చేయండి. ఒకవేళ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఈ సినిమా చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. ఇంకా ఈ సినిమా బాగుందా లేదా అనే విషయం కంటే ముందు ఒక విషయం ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే. నెగిటివిటీ. అసలు ఈ నెగిటివిటీ ఎంత పీక్స్లోకి వెళ్ళిపోయిందంటే అసలు వామ్మో, అసలు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా అర్థం కానంత రేంజ్లోకి వెళ్ళిపోయింది. సినిమా చూసేంత వరకు నాకు అర్థం కాదు. ఈ సినిమా చాలామంది బాగోలేదని అన్నారు. 2-3 మిస్టేక్స్ని పట్టుకుని సినిమా మొత్తం బాగోలేదు అని చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు. ఒక 3 మాత్రమే ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. అవి తప్ప మిగతావి ఏమీ నెగిటివ్ లేదు. ఇంకా సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే నచ్చింది భయ్య, బాగా నచ్చింది. స్టోరీలో అయితే బ్యాక్ స్టోరీ, కోర్ ఎమోషన్ అనేది సరిగ్గా బాగోలేదని అన్నారు. కానీ ఆ కోర్ ఎమోషన్ బ్యాక్ స్టోరీ మాత్రమే నాకు బాగా అనిపించింది. ఈ విషయం నాకు అలాగే అనిపించింది ఈ విషయంలో అయితే. ఇంకా ఈ సినిమాలో ఫస్ట్ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే పుర్రెలు ఉంటాయి, స్కల్ప్చర్స్. నోరు తిరగట్లేదు, స్కల్ప్చర్స్ అనుకుంటా పుర్రెలు. వాటి పుర్రెలను బట్టి ఆ ఫేస్ని డిజైన్ చేసేయగలదు సిమ్రన్ చౌదరి. అది ఒక్కటి నెగిటివ్గా అనిపించింది నాకు. అలా పాసిబుల్ అని కూడా అనిపించింది. ఒకటే రోజులో 3 శవాలను వెతికి 3 పేర్లు వేరువేరుగా ఉన్న 3 మనుషుల్ని వెతికి మరీ తీసుకొచ్చేస్తాడు. అదే ఒకే రోజులో ఆ 3కి ఎలా ఉంటారనేది సిమ్రన్ చౌదరి అదేదో మట్టి రాసి అది రాసి ఫేస్లను తీసుకొచ్చేస్తుంది. ఆ 3 ఫేస్లను చూపించేస్తుంది అంతే. మళ్ళీ మనిషి ఫేస్ కూడా చూసుకోకుండా రొమాన్స్ చేస్తాడు మన హీరో. అసలు దెయ్యమో మనిషి కూడా తెలుసుకోకుండా రొమాన్స్ చేస్తాడు. అదొకటి. ఈ 3 మాత్రమే నెగిటివ్, మిగతాదంతా పాజిటివ్లానే చెప్పుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఉంది, సాంగ్స్ కూడా అంత గొప్పగా లేవు, కానీ ఆ సాంగ్స్ కొట్టిన బీజిఎం మాత్రం బాగుంది. కీరవాణి మ్యూజిక్ ఇది ఈ సినిమాకి, కాబట్టి అందుకే బాగుంది. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్గానే వెళ్ళింది. ఇంకా మిగతావి ఇంకేం నెగిటివ్లు లేవు, మిగతావన్నీ పాజిటివ్లే. అసలు ఎవరు అయి ఉంటారు అనేది గెస్ చేసేలాగే ఉంటుంది, కానీ కిల్లర్ ఎవరో గెస్ చేసేలాగే ఉంటుంది. మనం గెస్ చేస్తాం, కానీ ఎందుకు అలా చేస్తుంది కిల్లరు అనే క్వశ్చన్ మాత్రం రైజ్ అవుతుంది. అది మాత్రం కంపల్సరీ చెప్తున్నాను నేనైతే. ఒక డిఫరెంట్ స్టోరీతో, డిఫరెంట్ ఎమోషనల్ బ్యాక్ స్టోరీతో కనెక్ట్ అయ్యే సినిమాలు నచ్చే వాళ్ళకి మాత్రం ఈ సినిమా చూస్ చేసుకోవచ్చు థియేటర్లో. నాకైతే నచ్చింది భయ్య. ఇంకా మ్యూజిక్ కూడా బాగుంది. ఆశీష్ రెడ్డి రౌడీ బాయ్స్లో యాక్టింగ్ నాకు అంత గొప్పగా అనిపించలేదు, కానీ ఇందులో మాత్రం పరిణితి చెందాడని నాకైతే అనిపించింది. బాగా పరిణితి చెందాడు, ఎక్స్ప్రెషన్ కూడా బాగానే ఇచ్చాడని అనిపించింది నాకైతే. ఇంకా మిగతా వాళ్ళు కూడా వైష్ణవి చైతన్య కూడా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. రవికృష్ణ రోల్ కూడా బాగానే ఉంది. ఇంకా నాకైతే ఈ సినిమా నచ్చింది అయ్యా. ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్ని ఇష్టపడే వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది అని అనుకుంటున్నాను నేనైతే. నాకైతే నచ్చింది. ఇంకా ఈ సినిమాకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి, సినిమా కొద్దిగా స్లోగా ఉంటుంది కాబట్టి, స్లో నెరేషన్గా ఉంటుంది కాబట్టి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.3/5. స్లో నెరేషన్కి ఇచ్చాను నేను అంతే. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, దానికి కూడా కలిపి ఇచ్చాను. ఇంకదేనండి ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి గంట సింబల్ నొక్కి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.